బాధాకరంగా ఉన్నాం. ఎందుకంటే మీరు ఒక 40 ఫీట్లు తీసుకుంటే సరిపోదు. మాకు నష్టపరిహారంతో ఇంకొంచెం పెంచేది ఉండే. మిమ్మల్ని కావాలని కాదు, తీసుకోండి. వేములవాడ రోడ్డు మంచిగా కావాలి, గుడి సుధా నిర్మాణం మంచిగా కావాలి అందరం కోరుకుంటున్నాం. కానీ ఒక్కవరకు ఇండ్లు ఉన్నాయి, షాపులు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. కొంచెం మీరు ఆలోచించి కొంచెం సమయం ఇస్తే మేము ఏ విధంగానైనా సర్దుకుంటాం. మీరు ఒక్క రోజులో ఖాళీ చేయమంటే ఎవరు చేయలేకపోయారు. మీ మీద కొంచెం గౌరవం ఉండి ఆధారం ఉండి మేము ఏం ఖాళీ చేయకుండా పోయాను. ఒక్క రోజుల గంటల మొత్తం ఒక వేములవాడ గుడి నుంచి బ్రిడ్జి దాకా సర్దుకున్నారండి. మేము చెప్పాలని కాదు, ప్రజలందరూ చూసిర్రు. ఇక మీ దయతోటి మీరు ఏం చేస్తారో మాకు అంతే మా విన్నపం చెప్తున్నాం. అసలు మాకు ఆ రోజు కంటి దారలే అందరికీ. మీరు నోటీస్ ముందుగా ఇచ్చారు అంటారు కదా. నోటీస్ ముందు కాదండి. అసలు ఇప్పుడు ఇది ఏంటిది, వేములవాడ ఇది రోడ్డు ఎంత 60 ఫీట్లు అయితేనే సరిపోతుంది. 80 ఫీట్లు అవసరం లేదు దీనికి. ఇక్కడ డిస్టిక్ కాదు ఇది, బైపాస్ రోడ్ ఉన్నది. మాకు లారీలు రావు, బస్సులు రావు, ఓన్లీ కార్లు ఆటోలే పోతాయి ఇక్కడ. ఇక్కడ ఇబ్బంది ఎవరికి లేదు, 60 ఫీట్లే సరిపోతుంది. ఇంత ప్రజలను నష్టపెట్టి ఇంత ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తుంది గవర్నమెంట్? ఎందుకు ఇంత ఇది అందరిని అన్యాయం పాలు చేస్తున్నది? మాకు వచ్చిన అమౌంట్ వస్తుందా? మాకు అమౌంట్ అయితే మాకు ఇస్తలేరు కదా. అట్లా సరిపోయేంత అమౌంట్ కాదు, చాలా తక్కువ అమౌంట్ వస్తుంది మాకు. చాలా అంటే చాలా బాధపడుతున్నాము, చాలా నష్టపోతున్నాము, చాలా బాధపడుతున్నాము.